భారత్ చేసిన మరొక సర్జికల్ స్ట్రైక్ ఈసారి పీఓకే వైపు కాదండి, మీకు మయన్మార్ వైపు. అంటే ఉల్ఫా అంటాం చూసారా, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం తీవ్రవాదులు. మయన్మార్ వద్ద వీళ్లకు ఎన్నో టెర్రరిస్టు క్యాంపులు ఉన్నాయి. సో నిన్న ఆదివారము తెల్లవారుజామున మనము ఫర్ ద ఫస్ట్ టైం అండి ఏకంగా 100 డ్రోన్లు వాడాం. ఇండియన్ మిలిటరీ వైపు నుంచి 100 డ్రోన్లు, 300 డ్రోన్లను మనము డిప్లాయ్ చేసాము. అంటే ఇప్పుడు చూడండి, రష్యా వాళ్ళు యుక్రెయిన్పై మీకు హయ్యెస్ట్గా 300 డ్రోన్స్ వాడారు. ఇవన్నీ వింటాము కదా. మరి మనము లిటరల్గా చేసామంటే పాకిస్తాన్ ల్యాబ్ వైపు ఎలాంటి ఆయుధాలను వాడాము, ఇవాళ మయన్మార్ అనబడే పొరుగు దేశము వీళ్లపై మనము వాడిన డ్రోన్లు అంటే మయన్మార్ ల్యాబ్ అని చెప్పాలి. సో మీకు ఈ ఉల్ఫాకు సంబంధించిన పెద్ద పెద్ద కమాండర్లు, తీవ్రవాద నాయకులు, సో ఇందులో నయన్ మేదీ లాంటి అతి ముఖ్యమైన కమాండర్లు, లెఫ్టినెంట్ జనరల్ నయన్ మేదీ అంటారు. సో ఈయన కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఈ మయన్మార్లో ఈ ఉల్ఫా అనండి, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, వీళ్ళు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అని అంటారు. చూడండి పేర్లు ఎంత బాగా పెట్టుకుంటున్నారో, కానీ కరుడు కట్టిన తీవ్రవాదం. సో వీళ్ళకి డబ్బు, ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి? చైనా నుంచి వస్తాయి. సో ఇంకా మనము చైనాతో ఫ్రెండ్షిప్ చెయ్యాలా ఆలోచించాలి. జైశంకర్ గారు ఈ వారము చైనా వెళ్తున్నారు. సో ఎన్ని మాట్లాడినా కుక్క తోక వంకరే. సో వీళ్ళతో ఇంకా ఈ నెగోసియేషన్స్ ఏమిటి, ఇంకా కూడా వీళ్ళతో ఈ చర్చా కార్యక్రమాలు ఏమిటి ఆలోచించాలి. డైరెక్ట్గా సర్జికల్ స్ట్రైక్ అన్నాము, కొట్టాము. 100 డ్రోన్లు నేరుగా మిలిటెంట్స్ యొక్క క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ నిద్రపోతున్నారు, కొంతమంది ఒక ఫ్యూనరల్ కోసం రెడీ అవుతున్నారు. సో మనము పట్టించుకోలేదండి, డైరెక్ట్గా డ్రోన్ల ద్వారా మిజైల్స్ అనేవి కురిపించాము. మొత్తము కూడా పెద్ద పెద్ద నాయకులు, ఇంకా ఎంతమంది మరణించారు, ఈ తీవ్రవాదుల్లో ఎంతమంది హతము అయ్యారు వార్తలు రాలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేయడం లేదు కదా అంటే, మీకు సెన్సేషనలిజం ఉండాలండి. కానీ ఇక్కడ ఏం జరిగింది, అస్సాం మీకు నార్త్ ఈస్ట్ అంటేనే అస్సామే మనకు చాలా చాలా క్రిటికల్. మీలో ఎంతోమంది అస్సాం వెళ్ళుంటారు. అస్సాం నుంచే మీరు మేఘాలయ, ఇలాగ త్రిపుర, నాగాలాండ్ దాకా వెళతారు. అటువైపు వెళ్ళారు అనుకోండి మయన్మార్, బర్మా అనేవాళ్ళం. సో ఇంకా కూడా మనలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇప్పుడు అక్కడ ఉండే మేతి గ్రూప్స్ ఏమంటారు, మా వాళ్ళు అటు మయన్మార్లో ఉన్నారండి, ఒకప్పుడు ఇదంతా కలిసే ఉండేది కదా, మేము మా చుట్టాలను చూసేసి వస్తామని ఇక్కడి నుంచి మయన్మార్లోకి వెళతారు. సో మయన్మార్లో నివసించే గ్రామస్తులు భారత్లోకి వస్తారు. ఇదంతా అనవసరం అండి. నాకు తెలిసి ఇంకా చెప్పాలంటే మోదీ గారు, అంటే మనకు కూడా ఒక వర్గం ఉంటుంది కదా, అంటే వీళ్ళు చెప్తున్న నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, ఐఎం అంటారు. వీళ్ళు పూర్తిగా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే మన ఫండింగ్, మన ఆయుధాలను వాడేవాళ్ళు. వీళ్ళు అక్కడ ఉండే తీవ్రవాదులను ఎదిరిస్తారు. వీళ్ళతో ఒక ఒప్పందము కూడా మోదీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళను పిలిచి కూర్చొని మాట్లాడి వీళ్ళతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయినా ఇది కూడా సరిపోదు. మీ సరిహద్దులు మీదేనండి, మీరు భారతీయులా కాదా, రెండే విషయాలు. ఎక్కడైనా పీఓకేలో కూడా మీరు కలుస్తారు అంటే మీరు భారతీయులుగా మాతో కలవండి, లేకపోతే లేదు. అంతేగాని కాంప్రమైజులు అనేవి మనం పెట్టుకోకూడదు. ఏదో బోర్డరింగ్ కంట్రీ, వాడితో మంచితనము, వాడితో లావాదేవీలు, వ్యాపారాలు ఏమి అక్కర్లేదండి. బంగ్లాదేశ్ని చూసాం, అనవసరంగా మన సైనికులు వెళ్ళి వాళ్ళ కోసం పోరాటాలు చేసి ఏంటండి ఉపయోగం? ఇవాళ ఒక దరిద్రుడు మహమ్మద్ యూనస్ అనే వాడు వచ్చాడు, రావడము పాకిస్తాన్ తీవ్రవాదులతో కలిసిపోయాడు. తీవ్రవాదులతో కలిసి మన మీద పోరు ఎలా ఉంటుంది చూశారు కదా, ఆపరేషన్ సింధూర్. సో పాకిస్తాన్ అయిపోయింది, ఇవాళ మయన్మార్ వికెట్ పడిపోయింది, నెక్స్ట్ బంగ్లాదేశే.
సో వీళ్ళతో ఈ కనికరము, కూర్చోవడము, మాట్లాడడము నాకు తెలిసి ఒట్టి వేస్ట్. 100 డ్రోన్లు కాదు, 300 డ్రోన్లు కూడా ఈ తీవ్రవాదుల మీద మీరు వాడండి. వాడి పూర్తిగా ఈ స్థావరాలనంతా ధ్వంసము చెయ్యండి. పాకిస్తాన్లో 11 అన్నామంటే ఇక్కడ 20 స్థావరాలు, మీకు ఏమీ ఉండకూడదు. అంటే మనల్ని ఛాలెంజ్ చేయడం. ఇప్పుడు ఇవాళ వార్త, మేము ఒక ఫ్యూనరల్ అంటే దహన సంస్కరణ అనేది మేము అక్కడ చేస్తున్నామండి. ఏంటి మీరు, మేమన్నా పెద్ద దేశభక్తులా, మీరు ప్రపంచ నాయకులా? మీరందరూ కరుడు కట్టిన తీవ్రవాదులు. మీరు అస్సాంలో ఎన్ని దారుణాలు చేశారు. సో మీరు ఒక ఫ్యూనరల్ కార్యక్రమంలో ఉన్నారు, సడన్గా భారత్ యొక్క మిజైల్ వచ్చి అక్కడ పడింది. మా అత్యుత్తమమైన నాయకుడు, వాడికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని మీరు పాడు చేశారు. మీ అంతు చూస్తారు. ఇదేంటి బెదిరింపులు? తీవ్రవాదులు ఒక దేశాన్ని, అది భారత్ లాంటి దేశాన్ని బెదిరిస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా? పాకిస్తాన్ వాడి విషయంలో ఏం చేశామో ఇంకా కూడా సరిపోదండి. ఆ JF-17 ప్రొడక్షన్ యూనిట్ ఉంది చూసారా, టోటల్గా మనం ధ్వంసం చేసి ఉండాలి. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది వాడు ఏదో మిస్ అయిపోయాడు. కానీ ఇవాళ మయన్మార్ దగ్గర ఉండే, అంటే సరిహద్దులు అటువైపు మీరు వెళ్ళలేరు, అక్కడంతా కూడా మీకు తీవ్రవాదులు నిండిపోయి ఉంటారండి. అడిగితే చైనా వాడు ఆయుధాలు. ఇప్పుడు వీళ్ళ నాయకుడు ఒకడు ఉంటాడు, పరేష్ బోర్వా అంటారు. ఎవరు? ఈ ఉల్ఫా నాయకుడు. వీడు పనిగట్టుకొని చైనాకు వెళతాడండి. టైం టు టైం వెళతాడు. వెళ్ళి భారత్లో ఎలాంటి కార్యకలాపాలు, ఎలాంటి తీవ్రవాద దాడులు, ఎన్ని ప్లాన్లు, ఇన్ని కూడా మేము ఎగ్జిక్యూట్ చేస్తామండి, మాకు ఇంత కుక్క బిస్కెట్లు వెయ్యండి, ఇలాంటి ఆయుధాలు ఇవ్వండి అని చెప్పి చైనా ఇంటెలిజెన్స్ అధికారులను కలిసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు మా మిత్రుడు ఒక ఆర్మీ ఆఫీసర్, ఆయన చెప్పేవాడు, మేము ఈ కొండల మీదకి వెళ్ళి నిలబడితే ఎదురుగుండా POK అంటారండి. అక్కడ వాళ్ళందరూ మీకు తుపాకులు, ఆయుధాలు పెట్టుకొని, గ్రైనేడ్స్ పెట్టుకొని రెడీ అవుతూ ఉంటారు. ఎక్కడ? POK నుంచి కాశ్మీర్లోకి రావడానికి. మనము ఏమీ చెయ్యలేము. ఎందుకు చెయ్యలేమండి? నేను అడిగేవాడిని, ఎందుకు చెయ్యలేము? మీకు POK, LOC ఇవన్నీ వాళ్ళు కదా పెట్టారు. మీకు POK ఎవరిది? కాశ్మీర్ ఎవరిది? మనది. సో మనం ఇంకా కూడా దేనికి వెయిటింగ్? ఏముందండి, ఐక్యరాజ్య సమితి, అమెరికా, వీళ్ళందరూ అడ్డు. ఎవడండి అడ్డు వస్తాడు? మీ భూభాగాన్ని మీరు వెనక్కి తీసుకోవడానికి ఎవడు అడ్డొస్తాడు? తరువాత వీడియోలో నేను ఇంతవరకు ఎవరు మాట్లాడని ఒక విషయాన్ని మాట్లాడతాను. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మన భూభాగాలు మనవేనండి. ఇది అఖండ భారత్. మీ సరిహద్దులు ఇంతేను ఒక మ్యాప్ చూపించి మనం ఇక్కడతో ఆగిపోయాము, ఈ సముద్ర జలాలు పాకిస్తాన్ వాడిది, ఇక్కడ మీకు శ్రీలంక ఉంటుంది, మాల్దీవ్స్ ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్తే చైనా, ఇవన్నీ ఒట్టి కబుర్లండి. మనది అఖండ భారత్. దీనిని మీరు చూశారు అంటే మన సముద్ర జలాలు ఎంత, అసలు మన భూభాగం ఎంత, మనము ఈ ప్రపంచములో ఎంతలాంటి టెరిటరీని మెయింటైన్ చేసేవాళ్ళము. సో ఇదంతా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలండి. ఇదే మామూలు దేశం కాదు. కానీ ఇక్కడ ఏమైంది, మన పాలకులు, ఈ దొంగలు, వీళ్ళు మన దేశంలో భూభాగాలను శత్రువులకి అంటగట్టారు. తీసుకోండ్రా, ఫ్రీ ఫార్ ఆల్ అన్నట్టుగా వీళ్ళు వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఇది న్యూ ఇండియా. సో న్యూ ఇండియాలో ఇలాంటివి జరగవు. మా భూభాగాలు ఏవైతే ఉన్నాయో మేము ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాం. సో ఇందులో మయన్మార్ సరిహద్దుల వద్ద ఉండే భూభాగాలు, అక్కడ ఈ తీవ్రవాదులు టోటల్గా వాష్ ఆఫ్ చేసామండి. టోటల్గా మనము 100 డ్రోన్లు వాడి, మిజైళ్లు వాడి వాళ్ళ స్థావరాలను లేకుండా చేశాము. సో ఇది ఆదివారము తెల్లవారుజామున జరిగిన ఒక అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్. సో ఈ విషయంలో మనము నో కాంప్రమైజ్. ఉల్ఫా అనండి, లేదా ఈ సో కాల్డ్ నేషనల్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ నా దేశంలో ఒక భాగం అన్నప్పుడు అక్కడ తీవ్రవాదులు అనేవాళ్ళు ఉండకూడదు. ఒకవేళ చైనా వాడు పంపిస్తే వీడికి కాదు, చైనా వాడికే మనం బుద్ధి చెప్పాలి. ఈ పనే పాకిస్తాన్లో చేశాము, ఇప్పుడు మయన్మార్లో కూడా అదే జరగబోతుంది. దాని తరువాత ఫోకస్ అంతా కూడా బంగ్లాదేశ్ వైపే. బంగ్లాదేశ్కి కూడా ఎలాంటి గుణపాఠం నేర్పించాలో ఖచ్చితంగా నేర్పిస్తాము. కాబట్టి ఇలాగా రాత్రికి రాత్రి జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్ని మీరు ఎలా చూస్తున్నారు? ఉల్ఫా అనబడే సంస్థే లేకుండా చెయ్యాలని చెప్పి ఇవాళ మనం టార్గెట్ చేస్తున్నాము. మరి ఇలాంటి వార్తలను విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.